శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారి చీరల అలంకరణ చాలా అద్భుతంగా జరిగింది. సో ఇక్కడి నుంచి శ్రావణ మాసం మళ్ళీ కార్యక్రమం ఉంటే అది కంటిన్యూ మీకు వస్తుంటాయి వీడియోస్. ఈరోజు అమ్మవారి చీరల అలంకరణ చాలా అద్భుతంగా 120 126 చీరలతోని అలంకరణ చేసినాము. యాక్చువల్లీ 108 మనం చీరల అలంకరణ అనుకున్నాము, కానీ భక్తులు ఇంకా ఎక్స్ట్రా చీరలు తెచ్చారు. సో వాళ్ళకు మనము నారాజ్ చేయకుండా మనం చీరలు మొత్తం భక్తులు ఎన్ని చీరలు తెచ్చారో అన్ని చీరలతోని మనం అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా చేస్తాము. చూడొచ్చు. ఇప్పుడు మా కమిటీ మెంబర్స్ చెప్తారు. మొదటి శ్రావణ శుక్రవారము అందరూ నిర్వహించింది. భక్తులంతా చీరలు తెచ్చి 108 చీరలతో అమ్మవారికి అలంకరించారు. చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి శిఖిరాన్ని తెచ్చి 10 శుక్రవారం సేవ చేసుకుంటాము. చాలా మంచి అనిపిస్తుందండి. జై మాతా నిమిషాంబాదేవికి జై. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు అమ్మవారికి దేదీప్యమానంగా జరుగుతుంది. ఈరోజు చీరలతో అలంకరణ జరిగింది. చాలా సంతోషం. కమిటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అమ్మవారి దయ కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఇదే విధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క భక్తులు కావాలని చేసి కోరుకుంటున్నారు. బోలో నిశాంబా మాతాకి జై. జై మాత్రే నమః. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారము మహిళా మహిళలందరూ వచ్చి పారాయణము వాళ్ళు కుంకుమార్చనలు చేయడం జరిగింది. ఇదే మళ్ళీ వచ్చే శుక్రవారం కూడా శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు శుక్రవారాలు అమ్మవారికి ఇదే విధంగా పూజలు జరుగుతాయని అందరూ రావాలని మనం. జై నిమిషాంబాదేవి. జై నిమిషాంబాదేవి. శ్రీమాత్రే నమః. శ్రీ నిమిషాంబికాదేవి నమః. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మనము అమ్మవారిని అనేక రకాల చీరలతోటి అత్యంత వైభవంగా అలంకరించుకోవడం జరిగింది. అదే కాకుండా అమ్మవారి మూల విరాటే కాకుండా అమ్మవారికి పక్కన ఇంకా అష్టలక్ష్మిలను కూడా యాడ్ చేసి అయ్యగారు అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. సో ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికి ప్రేక్షకులు భక్తులు టెంపుల్కి ఇచ్చేసి చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి టెంపుల్ తరఫున కమిటీ మెంబర్స్ తరఫున నేను సమయంలో కోరుకుంటున్నాను. జై మాతా. జై బోలో నిమిషాంబిక మాతాకి జై. శ్రీ మాత్రే నమః. మాతా నిమిషాంబాదేవి. అందరు శ్రావణ శుక్రవారము అమ్మవారి చీర అలంకరణ వైభవంగా చేసి భక్తులని ఆకర్షిస్తూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని భక్తులు ఎంతో శ్రద్ధతోని చేస్తూ భక్తితోని పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ విశేషి ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొని వైభవంగా అలంకరించినారు. జై నిమిషాంబాదేవికి. అందరికీ నమస్కారం. బోరబండలో కొలువై ఉన్న శ్రీ 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 నిమిషాంబాదేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి 128 చీరలతో అలంకరణ పంతులు గారు చేశారు. చాలా బాగుంది. అంటే నేను అనట్లేదు, వచ్చిన భక్తులు అంటున్నారు. ఈరోజు రామ్మడుగు ఓంకార్ భోజనాలు పెడుతున్నాడు. అంటే ఎవరి శుక్రవారం పెడుతున్నాడు. ఈరోజు కూడా చేస్తున్నాము. భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అందరికీ తెలిసిపోయింది. పొద్దున కూడా మాదాపూర్ నుంచి కొండాపూర్ మాదాపూర్ నుంచి కూడా వచ్చారు, చూసిపోయారు.
వాళ్ళు మన బంధువులు చెన్నై వాస్తవ్యులు. చెన్నై నుంచి ఇక్కడ వచ్చి కనుక్కొని పొద్దున రావడం జరిగింది. వాళ్ళకు భోజనం కూడా చెప్పాం కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. పెద్ద మనిషి 88 సంవత్సరాలు అయినా మెట్లెక్కి పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కూతురు కూడా దర్శించుకొని చాలా 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 సంతోషించారు. వాళ్ళకు పోవడానికి కూడా ఇష్టం అనిపిస్తలేదంట అట్లా చెప్పారు మాకు. బాలరాజు కూడా ఉన్నాడు, మన కామరాజు బాలరాజు కూడా ఉన్నాడు. వాళ్ళు కల్పించాను. నేను అడిగాడు ఆయన, మీ యొక్క సభ్యులు ఏరేని, ఇది విషయం. సో అంతా అమ్మవారి అనుజ్ఞం, అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. జై బోలో నిమిషాంబికా దేవికి జై. సో ఇప్పుడు చూడొచ్చు అమ్మవారి అలంకరణ ఎంత అద్భుతంగా జరిగింది. ఇక మహిళా భక్తులు చాలా అద్భుతంగా అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. సహస్ర నామ చిన్న ఇట్లా రా బిడ్డ. ప్రసాదం తీసుకొని పోండి. చాలా అద్భుతంగా పూజా కార్యక్రమం అయ్యింది. ఆరతి ఇప్పుడే అయింది. సో ఇప్పుడు భోజన కార్యక్రమం ఉంది. భోజన కార్యక్రమం స్టార్ట్ అయింది. చూడొచ్చు అమ్మవారి అలంకరణ తర్వాత ఆరతి, తీర్థ ప్రసాదాల తర్వాత ఇప్పుడు భోజన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓం గం గణపతయే నమః.
సరే జిలేబీ ఏమైంది?